ఇండియాలో సుమారు 7 లాక్ విలేజెస్ ఉన్నాయి. దాంట్లో 13,000 విలేజెస్కి అసలు స్కూల్సే లేవంట. మీరేం వరి అవ్వకండి, ఈ ఊరికి ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది. నా పేరు మది. నేను ఈ ఊరికి కొత్తగా వచ్చిన టెంపరీ ట్రైనింగ్ టీచర్ని. రండి, మీకోసం వెయిటింగ్. మీరేనా సాటర్డే టీచర్? వీళ్ళేయండి ఆ సాటర్డే బ్యాచ్. వీళ్ళకి సండే స్కూల్ పెట్టినా పాస్ అవ్వర్లే. సార్, సండే కూడా స్కూల్ ఉందా సార్? ఎన్నింటికి రావాలి? ఎంతకైనా మంచిది కర్ర మీ దగ్గరే ఉంచండి. నా పేరు మది, జస్ట్ మది. నాకు రష్యన్ నోవెల్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. నా పేరు శంకర్ టీచర్. నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. ఈశ్వర్, ఇంజనీర్. స్వాతి, డాక్టర్. అజయ్, ఏరా అజయ్, దెబ్బ తగిలిందా? లేదు సార్. ఇంత రక్తం వస్తుంటే ఏం లేదంటావేంటి? నొప్పేయట్లేదా? నెప్పెడుతుందంట అన్నివ్వరక్క. కొన్ని విషయాల్లో లోతు అర్థం అవ్వకపోవడమే మంచిది. ఎందుకంటే అర్థమైనా ఏం చేయలేం కాబట్టి. సార్, లంచ్ రెడీ. సరే. పిల్లలు, ఈరోజైనా గుడ్డు పెడతారా? అవును, ఏంటి శంకరీశ్వర్ కనిపించడం లేదు? మీరు అవ్వలేదుగా, చదువుకోండి. అజయ్, నువ్వేంటి సాటర్డేస్ కూడా స్కూల్ యూనిఫామ్ వేసుకొని వచ్చావు? వీళ్ళలాగా ఇంట్లో వేసుకునే డ్రెస్ వేసుకొని రావచ్చు కదా. అదే వేసుకుని వచ్చాను టీచర్. ఎరా, ఈ టీచర్ల కోసం పెట్టిన నీళ్ళని తెలీదా? బయట క్యాన్లో ఉన్నాయిగా, తాగి చావు. నన్ను మాత్రం అలా కొట్టుంటే తిరిగి ఏదైనా చేసేదాన్ని, లేకపోతే అట్లీస్ట్ ఏడ్చేదాన్ని. వాడు ఏదీ చేయలేదు, ఏదో ఇది రోజు జరిగే విషయం అన్నట్టు.
అవును, నువ్వు కూడా మహేష్ బాబు ఫ్యాన్ కదా? మీరు కూడా మహేష్ అన్న ఫ్యానా? ఏ అన్న ఏంటి అన్న, నీకు మాత్రమే అన్న, నాకు జస్ట్ మహేష్ అంతే. రాజు గారు, మధ్యాహ్నం నా సిక్ ఇక్కడ పెట్టానండి, కనిపించిందా? లేదండి. ఎంతైనా ఆయన చేసింది తప్పు, అది అర్థమయ్యే వయసు కూడా దాటిపోయారు. అందుకే 1 వీక్కి పిల్లలు సేవ్. ఓ అజయ్ సారు, జరా చూసుకోండి, గోల్ తర్వాత కొట్టచ్చు. ఎందుకమ్మా వాడిని సార్ అని ఎక్కిరిస్తున్నారు? నేను ఎందుకు ఎక్కిరిస్తా బిడ్డ, నాకు చదువు చెప్తాడు కాబట్టి సార్ అంటుంది. ఇక్కడ ఉన్న అందరు ఆయమ్మల్లో నా ఒక్కదాని బొటన వేలికే ఇంకు లేదు, దానికి కారణం ఆ బిడ్డ. టీచర్లేమో వీడిని ఫెయిలియర్ అంటున్నారు, అలమేలు ఏమో వీడిని టీచర్ అంటుంది. ఇంట్రెస్టింగ్. అజయ్, ఇక్కడ కూర్చున్నావేంటి? ఈరోజు మీకు స్కూల్ క్యాన్సిల్ అంట కదా? ఇంకా లాస్ట్ 2 సాటర్డేస్ అనుకుంటా మది గారు, మీకు పిల్లల్ని కూడా భలే మార్చేశారండి. ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు సార్, వాళ్ళు కూడా వాళ్ళ టెస్ట్లో పాస్ అయిపోతే ఇంకా హ్యాపీగా హైదరాబాద్ వెళ్ళి డ్యూటీ జాయిన్ అయిపోతాం. అది జరగదులే మేడం, ఎప్పుడు 4 ఎదవలు వెనకాలే ఉండిపోతారు. గవర్నమెంట్ కంపల్సరీ పాస్ చేయడం వల్ల వీళ్ళకి సుఖాలు ఎక్కువైపోయాయి. అజయ్ గారు ఫస్ట్ క్లాస్లో టాపర్, ఇప్పుడు ప్రతి వీక్ ఏదో ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోతూనే ఉంటాడు. నిద్రపోయేవాడిని లేపొచ్చు కానీ నిద్రపోయినట్టు నటించేవాడిని లేపలేము కదా. అజయ్, నీకు మండే ఇంగ్లీష్ ఓరల్ టెస్ట్ ఉంది కదా, ఏం రాసావు ఒకసారి బయటికి చదువు. ఇప్పుడు మన అజయ్ సార్ రాసినా బయటికి చెప్పట్లేదు కాబట్టి వాడు బ్యాడ్ స్టూడెంట్, నేను వాడికి సరిగా చదువు చెప్పలేదు కాబట్టి నేను బ్యాడ్ టీచర్. సో ఈరోజు మా ఇద్దరికి పనిష్మెంట్, నో లంచ్. మీరంతా వెళ్ళి లంచ్ చేయండి. I love trains. I see Jahirabad Express every week. Trains always go to straight, but sometimes bend. Window compartment people always say Tata bye bye. AC train people don't come out. Weather train always late, but latest. క్లాప్స్ ఫర్ అజయ్. ఇంకా మీరు వెళ్ళి తినండి, మేము వస్తాము. వాట్ డూ యూ సీ? Red dot teacher. ఈ పేజ్ అంతా వైట్ ఉంది కానీ నీకు రెడ్ డాట్ మాత్రమే కనిపిస్తుంది. నువ్వు 5 సబ్జెక్ట్లో పాస్ అయ్యి 1 సబ్జెక్ట్లో ఫెయిల్ అయినా ఫెయిలియరే అంటారు. అల్మేలమ్మని పాస్ చేస్తే సరిపోతుందా? నువ్వు కూడా పాస్ అవ్వాలి కదా. మమ్మల్ని మోసం చేస్తున్నావు అనుకుంటూ నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. అజయ్, అన్నం తినవా? ఎప్పుడు ఫస్ట్ ఉంటాడు, ఇప్పుడు తినకుండా వెళ్ళిపోతున్నాడు.
సార్ ఇవాళ క్లాస్ రూమ్లో ఎవరు లేరేంటి సార్? అందరు పాస్ అయిపోయారు మేడం, ఆఖరికి అజయ్ గారు కూడా. మీరైతే వెళ్ళిపోతారు, కానీ వాళ్ళు ఫెయిల్ అయ్యి మళ్ళీ ఇక్కడికే వచ్చేస్తారు. వచ్చే వారం ఇంకో టీచర్ ఇబ్బంది పడాలి. అందరూ పాస్ అయిపోయారు అనే ఆనందం కన్నా మళ్ళీ వీళ్ళని కలవలేను అన్న బాధ ఎక్కువ ఉంది. వర్షాకాలంలో వచ్చాను, మళ్ళీ వర్షంతో పాటు నేను కూడా వెళ్ళిపోతున్నాను. అసలు అజయ్కి ఈ విషయం తెలుసో తెలీదో. హలో అల్మేలు, ఏంటి ఈరోజు అంతా టైర్డ్గా ఉన్నావు? ఏం తిన్నావు? ఈరోజు సండే కదా టీచర్, స్కూల్ లేదుగా. సార్ సండే కూడా స్కూల్ ఉందా సార్? ఎన్నింటికి రావాలి? ఈరోజు సండే కదా టీచర్, స్కూల్ లేదుగా. అజయ్ గారు ఫస్ట్ క్లాస్లో టాపర్. ఇప్పుడు ప్రతి వీక్ ఏదో ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోతూనే ఉంటాడు. నిద్రపోయేవాడిని లేపొచ్చు కానీ నిద్రపోయినట్టు నటించేవాడిని లేపలేము కదా. ఈరోజు మా ఇద్దరికి పనిష్మెంట్, నో లంచ్. I love trains. I see Jahirabad Express every week. సరే వెళ్ళి ఆడుకో, నేను ఇక్కడే ఉంటా. నేను చెప్పాను కదా మేడం, వాడు ఎప్పుడు స్కూల్ దగ్గరే ఉంటాడని. వాడు కావాలనే ఫెయిల్ అయ్యాడు. అయినా ఫస్ట్ క్లాస్లో బాగా చదివి సెకండ్ క్లాస్లో ఫెయిల్ అయినప్పుడే మనం అర్థం చేసుకోవాల్సింది. వాడు నా కోసం పాస్ అయ్యాడు అంటే ఒక పూట అన్నం వదులుకున్నాడు. ఇప్పుడు నేను వాడి కోసం ఏం చేయాలి? మీ అజయ్ సార్ మీకు ఇంకా నేర్పియాలంటే నేను వాడికి ఇంకెంత నేర్పియాలి? అజయ్ ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద విషయం చేశాడు అని వాడికే తెలీదు. వాడి గురించి ఏం తెలీదు అని నాకు తెలుసుకోవడానికి 8 వారాలు పట్టింది. కానీ ఈ స్కూల్ అజయ్కి ఇంకా మిగతా పిల్లలకి మరో ఇల్లు లాగా అని అర్థమైంది. అండ్ ఐ చూస్ టు స్టే విత్ దెమ్. టీచర్ గట్టిగా తనండి. దీనివల్ల ఏమైనా మారుతుందా అంటే ఏం చెప్పలేను. బట్ తాత ఎప్పుడూ అంటూ ఉంటాడు, హోప్ ఈజ్ లైక్ అ సోప్, యూజ్ ఇట్ డైలీ. సీ యూ మండే.